Sai Sri Hindi Center, सबको मेरा प्रणाम. Today I am going to teach you about past tense, భూతకాలం. భూతకాలంలో నే అనేటువంటి కారకంతో సర్వనామాలు కానీ నామవాచకాలు కానీ ఎనీ నేమ్స్ నే అనేటువంటి కారకాన్ని జాయిన్ చేస్తే అది భూతకాలంగా గుర్తించాలి. దట్ ఈస్ పాస్ట్ టెన్స్. మనం సర్వనామాలు మై, యహ్, వహ్, ఏ, వే, హమ్, ఆప్, తుమ్ ఇవన్నీ కూడా నే అనేటువంటి ప్రత్యయాన్ని జాయిన్ చేస్తే ఏ విధంగా మారతాయో యూ కెన్ అబ్జర్వ్ అండ్ లర్న్. మై ప్లస్ నే మైనే, యహ ప్లస్ నే ఇస్నే, వహ ప్లస్ నే ఉస్నే, వే ప్లస్ నే ఉన్హోనే, దట్ ఈస్ బహువచన్. ఏ ప్లస్ నే ఇన్హోనే, హమ్ ప్లస్ నే హమ్నే, అలాగే తుమ్ ప్లస్ నే తుమ్నే, ఆప్ ప్లస్ నే ఆప్నే. ఇవన్నీ కూడా భూతకాలంలో మనం ఈ విధంగా వాడినప్పుడు ఒక వెర్బ్ చూద్దాం. పడ్ అనేటువంటి వెర్బు ధాతు రూపం. పడనా, పడతా, తా అనేది వస్తుంది ఇంగ్ ఫాము, దట్ ఈస్ వర్తమాన కాలం. ఆల్రెడీ ఐ సెడ్ యూ. పడ్ అనే వెర్బ్కి ఆ అనేటువంటి అక్షరాన్ని జాయిన్ చేస్తే అది భూతకాలంలో పఢ అవుతుంది. పఢ అంటే చదివాను, భూతకాలం. దిస్ ఈజ్ అబౌట్ భవిష్యత్ కాల్. ఐ విల్ టెల్ యూ లేటర్. పడుంగా. పడ్ అనే వెర్బు వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలంలో ఏ విధంగా మారుతుందో అబ్జర్వ్ చేస్తే అలాగే అన్ని వర్బ్స్ కూడా మనం వాక్యాలు తయారు చేసుకోవచ్చు. పడతా, పడ, పడుంగా, ఈ విధంగా వర్బ్స్ మారుతాయన్నమాట. ఈ ఒక్కొక్క వెర్బ్ ఏ విధంగా మారుతుందో మనం మిగిలిన వర్బ్స్ అన్నీ కూడా వన్ బై వన్ వీ కెన్ లర్న్. దిస్ ఈజ్ అబౌట్ భూతకాల్. ధన్యవాదాలు.